హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియోలోనైతే టూటీ ఫ్రూటీ బటర్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇవి చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో మనం ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి ఈ బిస్కెట్స్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరి ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేవి మనమైతే ఇప్పుడు చూద్దామండి. దీనికోసం అయితే ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 100 గ్రామ్స్ బటర్ అనేది తీసుకోవాలండి. ఇది 100 గ్రామ్స్ బటర్. కప్స్లోనైతే హాఫ్ కప్పు బటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షుగర్ వచ్చేసి హాఫ్ కప్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా మనము బాగా మిక్స్ చేయాలండి. ఏంటంటే మన దగ్గర బెలూన్ విస్కర్ ఉన్నదనుకోండి, దాంతో చేసుకోవచ్చు. లేదంటే బ్లెండర్ ఉంటే బ్లెండర్తోని ఒక 2 to 3 మినిట్స్ బ్లెండ్ చేసుకున్నామంటే మొత్తం అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. నేనైతే ఈ బెలూన్ విస్కర్తోనే చేస్తున్నానండి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోవాలి బటర్ అంతా కూడా. షుగర్ అంతా కూడా బటర్లో మిక్స్ అయ్యి సాఫ్ట్గా రెడీ అవ్వాలి. అంతవరకు కూడా మనం కొంచెం చేస్తూ ఉండాలి. బెలూన్ విస్కర్తో ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అదే బ్లెండర్తోనైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి. మొత్తం అంతా కూడా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే మనం ఫస్ట్ మైదా వచ్చేసి 1 కప్ తీసుకోవాలి. మిల్క్ పౌడర్ వచ్చేసి 1/2 కప్ తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ చూసారా, ఇది కస్టర్డ్ పౌడరు. దీన్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి. 2 టీ స్పూన్స్ కాదు, 2 టేబుల్ స్పూన్స్. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా జల్లించేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ అయితే జల్లించుకుంటే బెటర్ అండి. డస్ట్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం స్పాచులాతోనే ఫస్ట్ వచ్చేసి మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే బటర్ కదా, హ్యాండ్స్కి అంటుకుపోతుంది. అందుకని స్పాచులాతోని మొత్తం బటర్ అంతా కూడా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లోకి మిక్స్ అయ్యేటట్టుగా ముందైతే మనం కలిపేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్తోనైతే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం బటర్ అంతా కూడా మిక్స్ అవ్వాలి. ఇలా మొత్తం కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఇంకా స్పాచులా తీసేసి పక్కకు పెట్టేసి ఇంకా చేత్తోనైతే బాగా కలిపేసుకోవాలండి. కలపడానికి ముందే ఒకసారి హ్యాండ్స్ వాష్ చేసుకొని నీట్గా మనం కలుపుకోవాలి. దీంట్లోకి వచ్చేసి నేను 100 గ్రామ్స్ టూటీ ఫ్రూటీ తీసుకున్నానండి. నేనైతే 2 కలర్స్ తీసుకున్నాను. ఇందులోకి కలర్స్ ఉంటాయి కదా, మీ ఇష్టం ఎన్ని కలర్స్ అయినా మనం తీసుకోవచ్చు. 100 గ్రామ్స్ వచ్చేసి టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. వెనీలా ఎసెన్స్ వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి. మిల్క్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఈ డౌలోకి మనం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ వేసుకోని అవసరం లేదండి. ఇంకా ఎక్స్ట్రాగా వేసామంటే డౌ అంతా కూడా బాగా పల్చగా అయిపోతుంది అన్నమాట. మనం బిస్కెట్స్ రెడీ చేయడానికి సరిపోదు. అందువల్ల 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కరెక్ట్గాని. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం చేత్తోనే ఈ డౌని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా టూటీ ఫ్రూటీ ఇవన్నీ కూడా వేసాం కదా, ఇవన్నీ కూడా అందులో బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం బాగా మిక్స్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా అవుతుందండి. ఇంత సాఫ్ట్గా అయిన తర్వాత మనం వచ్చేసి ఏదైనా ఒక షీట్ తీసుకోవాలి. షీట్ కానీ లేకపోతే ఏదైనా పీట కానీ ఉంటే తీసుకొని, చపాతీలు అవి చేస్తాం కదా, అలాంటివి దేని మీదైనా తీసుకొని రెక్టాంగిల్ షేప్లోకి మనం సెట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనము ఇదైతే మనం చేత్తోనే ఇలాగా ఈ షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం ఇలాగా నొక్కుతూ మనం ఈవెన్గా చేసుకుంటూ వెళ్ళాలి. డౌ చాలా సాఫ్ట్గా ఉంటుంది, అందువల్ల చాలా కేర్ఫుల్గానైతే ఇది చేయాలండి.
ఇలా మొత్తం అంతా కూడా మనము ఈ షేప్ వచ్చేదాకా చేసుకుంటూ తర్వాత వచ్చేసి దీన్ని క్లీన్ ర్యాప్తోనైతే చుట్టేయాలి. నీట్గా క్లీన్ ర్యాప్తోనైతే ఇలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లోని వచ్చేసి ఒక 1 అవర్ వరకు సెట్ చేసుకోవాలండి. అప్పుడు హార్డ్ అవుతుంది కదా, కొంచెం మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ క్లీన్ ర్యాప్తోని నీట్గా మొత్తం అంతా కవర్ అయ్యేటట్టుగా క్లీన్ ర్యాప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. లేకపోతే ఏంటంటే మనం ఇది చుట్టేటప్పుడు ఏంటంటే మళ్ళీ పగిలిపోతుంటాయి అన్నమాట. ఈ డౌ అంతా కూడా పగిలిపోతుంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం దీన్ని ర్యాప్ చేయాలి. ఇలా మొత్తం అంతా ర్యాప్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే మళ్ళీ మనం ఈ షేప్ని అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లోనైతే ఒక 1 అవర్ సెట్ చేసేసుకోవాలి. ఇంకా 1 అవర్ తర్వాత నేను తీసానండి. కొంచెం హార్డ్ అయ్యింది. చూస్తున్నారు కదా, కొంచెం హార్డ్ అయింది ఇది. అంటే మనకి ఏంటంటే తీసేటప్పుడు ఏంటంటే మనకి పగిలిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనకి ఎంత షేప్లో కావాలంటే అంత షేప్లోని కట్ చేసుకోవచ్చండి. ఇలా నైఫ్తోని నీట్గా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కిందన కొంచెం కట్ అవుతుందండి, అంటే విరుగుతుంటుంది. ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, దానివల్ల ఏంటంటే మనం ఇలా కట్ చేస్తున్నప్పుడు బటర్ అంతా కూడా కొంచెం మళ్ళీ మెల్ట్ అవుతుంటుంది. అందువల్ల కొంచెం మెత్తగా అవుతుంటుంది అన్నమాట. కానీ కొంచెం ఫాస్ట్గా చేస్తూ ఉండాలి ఇవి. ఇలా కట్ చేసిన తర్వాత దీని కిందన షేప్ కొంచెం డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తే మనం చేత్తోనే సెట్ చేసేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు చూపిస్తాను చూడండి. ఇలా విరిగి ఉన్నది కదా, అడుగున మనం కట్ చేసేటప్పుడు విరుగుతుంది కదా, దాన్ని వచ్చేసి మనం చేత్తోనే సెట్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని బిస్కెట్స్ కూడా మనం కట్ చేసుకొని షేప్ని కవర్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసిన తర్వాత బేకింగ్ ట్రే ఉంటుంది కదా, ఆ బేకింగ్ ట్రేలో మనం బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకొని మొత్తం కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి మనం సెట్ చేసుకోవాలండి. అన్ని బిస్కెట్స్ కూడా దగ్గరగా అయితే పెట్టుకోకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి మనం పెట్టాలి. ఎందుకంటే బేక్ అయ్యేటప్పుడు కొంచెం బిస్కెట్ అనేది పెద్దదవుతుంది కదా, దానివల్ల మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి. మొత్తం అన్నీ కూడా నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి 160 డిగ్రీస్లోని 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. అంటే 180 డిగ్రీస్ అని చెప్తారు, కానీ నా ఓటీజీ ఏంటంటే 180 డిగ్రీస్లో పెడుతుంటే బిస్కెట్స్ అనేవి మాడిపోతున్నాయి. అందుకనే నేను 160 డిగ్రీస్లోని 30 మినిట్స్ అయితే బేక్ చేసుకున్నాను. బిస్కెట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా క్రిస్పీగా బేక్ అయిపోయండి. మరి ఇలాంటి బిస్కెట్స్ మీరు కూడా ఇంట్లోని ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకైతే పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు ఈ బిస్కెట్స్ పిల్లలు. బయట కొనే బిస్కెట్స్ కన్నా మనం ఇంట్లో తయారు చేసినవి అయితే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెంటనే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్.